నీట్ కఠినం బెంబెలెత్తించినటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రశ్నలు కాస్త సులువుగా వృక్ష జంతు శాస్త్రాలు ఈసారి కట్ ఆఫ్ తగ్గిపోవచ్చన్న నిపుణులు 430 నుంచి 450 స్కోర్ చేస్తే తెలంగాణలో కన్వీనర్ కోటా సీటు రావచ్చని అంచనా దేశవ్యాప్తంగా హాజరైన 20 లక్షల మంది తెలంగాణలో 89% హాజరు 8 నిమిషం ఆలస్యమైన అనుమతించిన అధికారులు విద్యార్థుల కన్నీళ్లు కాన్వాయ్తో అభ్యర్థులకు ఇబ్బంది కావద్దని 40 నిమిషాలు ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే మోడీ అంటూ చూస్తాను. ఇది ఒక డ్రామా. నీట్ విద్యార్థుల కోసం నేను త్యాగం చేస్తున్నాను, నా టైమే నేను కూడా 40 నిమిషాలు ఆగినా అని చెప్పేసి చెప్పుకున్నటువంటి ఒక డ్రామా తప్ప ఏమీ లేదు ఇక్కడ. సో నీట్ పరీక్ష మళ్ళీ నిన్న జరిగింది. దానికి 20 లక్షల మంది విద్యార్థులు హాజరైనరు. సో విషయం ఏంటంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నీట్ పరీక్ష కోసం దాదాపు 2 సంవత్సరాలుగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ అవుతున్నప్పుడు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఎగ్జామ్ రాసిరు, లీక్ అయిందని తెలియకుండా మరొక ఎగ్జామ్. సో దీనివల్ల ఏమైతుందంటే మానసికమైనటువంటి పరిస్థితి, మానసిక స్థితిలోకి నెట్టివేయబడతారు ఎవరు ఈ విద్యార్థులంతా. సో ఇప్పుడు రాసేటువంటి ఎవరైతే ఉన్నారో అడపదడప రాస్తుంటారు తప్ప సీరియస్ ప్రిపరేషన్ తోటి రాసి ఉండరేమో. సో అనేక రకాల ఇబ్బందులు, వాళ్ళకు భయం, మళ్ళీ పేపర్ ఎక్కడ లీక్ అవుతుందో ఒక భయం అనేది కనబడుతూ ఉంటుంది వాళ్ళకి. సో ఆ భయంలో రాసే ఎగ్జామ్ కూడా రాయరు. సో చాలా చాలా మానసిక పరిస్థితి చాలా డిస్టర్బ్ అవుతుంటుంది. సో ఆ తరుణంలో నిన్న ఎగ్జామ్ రాయడం జరిగింది. సో విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు అంధకారంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు దానికి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా నిరసన తెలియజేసిన చూస్తున్నాం. సో వాళ్ళను అర్బన్ నక్సల్స్ అంటూ రకరకాల విమర్శలు చేసి వాళ్ళపైన ఒక బురదలేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఏంటంటే వీళ్ళంతా మత ఉన్మాదంతో నీట్ పరీక్షకు సంబంధించినటువంటి పేపర్ లీక్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిరసన తెలియజేస్తే వాళ్ళపైన దేశద్రోహులు, అదేవిధంగా అర్బన్ నక్సల్స్ రకరకాల పేర్లు పెట్టి వాళ్ళని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంది చూడండి దేశవ్యాప్తంగా. వాళ్ళకు నీతి జాతి లేదు. సనాతన ధర్మం, హిందూ ధర్మం అని చెప్పుకుంటూ ఈరోజు ఆ ధర్మాలను కించపరిచేటువంటి నీచమైనటువంటి జాతి ఈరోజు తయారైంది భారతదేశంలో. శ్రీరాముడు నిజంగా బతికుండి ఉంటే కనుక ఈ ఘోరాలను చూసి వీళ్ళు శ్రీరాముని పేరు చెప్పుకొని, హిందూ ధర్మం పేరు చెప్పుకొని, సనాతన ధర్మం పేరు చెప్పుకొని వీళ్ళు చేసేటువంటి నీచమైన పనులు, అరాచక పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని చూసి శ్రీరాముడు ఆత్మహత్య చేసుకున్నవాడు, అవమానకరంగా ఫీల్ అయ్యేవాడు. అంత నీచమైన పనులు చేస్తూ ఉన్నారు కొంతమంది అయితే మతం పేరు చెప్పుకొని. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు కూడా సిగ్గుండాలి కొంచెమైనా. బీజేపీ వాళ్ళకు సిగ్గు శరం లేకుండా ఇంకా నీట్ ఎగ్జామ్ మీద కొట్లాడుతున్నట్టు వాళ్ళపైన ఇష్టారీతిన విమర్శలు చేస్తారా? వాళ్ళు అడుగుతున్నది ఏంది? నీట్ పరీక్ష పేపర్ లీక్ అయింది, దానిపైన చర్యలు తీసుకోండి. బాధ్యుడు ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆయన బాధ్యుడు కాబట్టి ఆయనపైన చర్యలు తీసుకోమని చెప్పేసి డిమాండ్ చేస్తుంది తప్ప వాళ్ళు చేసేది ఏంది? ఇదా మీరు చేసేటువంటి ప్రయత్నం? ఇంకా నయ్యం వాళ్ళు యూత్ పిల్లలు వాళ్ళంతా వాళ్ళపైన విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు తిరగబడితే రాసి పెట్టుకోండి 100% భారతీయ జనతా పార్టీ మొత్తం వాళ్ళ యొక్క పునాదులు కూడా కదులుతాయి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. యువత జంజీ ఉద్యమం వస్తుంది, అంత ఈజీగా అనుకుంటారేమో. సో ఉద్విగ్నభరిత వాతావరణం మధ్య నీట్ 2026 పునఃపరీక్ష పూర్తయింది. దేశవ్యాప్తంగా 5440 కేంద్రాల్లో పరీక్ష కోసం 22 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా 19.9 దాదాపు 20 లక్షల మంది రాసినట్లు ఎన్టీఏ తెలిపింది. తెలంగాణలోని 208 పరీక్ష కేంద్రాల్లో దాదాపు 73,000 మంది రిజిస్టర్ చేసుకోగా 65,000 మంది హాజరయ్యారట. సో దీనిలో ఎంత నిమిషం ఆలస్యమైనా కానీ అనుమతించలేరట. ఎంత దారుణం చూడండి. ఇప్పుడు సిటీలో మీరు ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ జరిగితే సెంటర్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది. అలాంటి సమయంలో ఒక్క నిమిషం లేట్ అయినా కానీ మీరు పరీక్ష హాల్లోకి అనుమతించేది వాళ్ళ జీవితం ఏంటి పరిస్థితి? చాలామంది నేను కొన్ని వీడియోలు చూసినా వాళ్ళు ఏడుస్తున్నారు పాపం. ఇంత దుర్మార్గం ఉంటుందా?